గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించేందుకు వన్ మెడి హబ్ మొబైల్ హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మొబైల్ హెల్త్ క్యాంపుకు నియోజకవర్గంలో విశేష స్పందన వస్తోంది. గంటలోనే 100కు పైగా మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. తెలంగాణలోనే మొదటిసారి ప్రారంభమైన వన్ మెడి హబ్ హెల్త్ క్యాంపుపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు మెడికల్ హెల్త్ క్యాంపులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తుంది ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా మందమరిలోని వన్ మెడి హబ్ అనేది హెల్త్ క్యాంప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తుంది కూడా హైదరాబాద్ వారు వన్ మెడి హబ్ అనే సంస్థను ఏర్పాటు చేసి కొత్తగా ఇక్కడ మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి ఈ మందమరి పట్టణ ప్రజలతో పాటు వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ మెడికల్ హెల్త్ క్యాంపులలో పరీక్షలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడ మందమరిలో నిన్న ఇక్కడికి మనం చూస్తున్న బస్సు మొత్తం కూడా మినీ బస్. ఇది మొత్తం బస్సులో వైద్యులకు సంబంధించిన మొత్తం కూడా వైద్యానికి సంబంధించిన మొత్తం కూడా టెస్టులు ఏమేమి చేస్తారనేది ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఉంది. ఇది మొత్తం కూడా మొబైల్ మెడికల్ హెల్త్ క్యాంప్గా చెప్పుకోవచ్చు. ఎక్కడికి కావాలన్నా కూడా ఈ హెల్త్ క్యాంపు 1 అవర్లో ఉంటుంది. ఈ మొత్తం హెల్త్ క్యాంపులో దాదాపు 20 రకాల టెస్టులు చేసుకోవచ్చు. ఇందులో 20 రకాల టెస్టులకు సంబంధించిన మొత్తం కూడా ఎక్విప్మెంట్ అందులో ఉంది. అందరూ ఇక్కడ క్యూ లైన్లో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ టెస్టులు చేసుకునే దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుంటారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ వన్ హబ్ వాళ్ళు కూడా మొత్తము టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. వన్ మెడి హబ్ ఏదైతే మొబైల్ వెహికల్ ఉందో ఆ మొబైల్ హెల్త్ క్యాంప్ వెహికల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎవరైతే ఈ మందమరి పట్టణంలో వృద్ధులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి టెస్టులు చేసుకుంటున్న సిచ్యువేషన్ మనం కనిపిస్తుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత బీపీ చెక్ చేసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ పైకి ఎక్కారు. ఇక్కడ చూడొచ్చు వన్ మెడి హబ్ అనేది మొబైల్ ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం ఇక్కడ మొత్తానికి అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇలా చూస్తున్న ఎక్విప్మెంట్ మొత్తం కూడా డయాగ్నోసిస్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కావచ్చు, కిడ్నీలకు సంబంధించినవి, అట్లాగే లివర్కి సంబంధించినవి మొత్తము కూడా ఒక 20 రకాల టెస్టులకు ఇక్కడ మెడి హబ్ అనేది ఇక్కడ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంది. ఆర్గనైజేషన్ సభ్యులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఎట్లాంటి పరీక్షలు చేస్తున్నారు, ఎట్లా ఉంది రెస్పాన్స్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఏమేమి పరీక్షలు చేస్తున్నారు అంటే మొబైల్ హెల్త్ క్యాంప్ అనేది చాలా తక్కువగా వింటుంటాము. అట్లాంటి మొబైల్ హెల్త్ క్యాంపు ఎట్లా ఉపయోగపడుతుంది, ఏమేమి టెస్టులు చేస్తారు? ఇది ఈరోజు మార్నింగ్ వివేక్ వెంకటస్వామి గారు మందమరి పట్టణంలో మొదలు పెట్టడం జరిగింది, ఇనాగరేట్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఏదైతే మొదలుపెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్, తర్వాత డాక్టర్ కన్సల్టేషన్, వారు సూచించిన డయాగ్నోస్టిక్ పరీక్షలు అంటే వారి యొక్క ప్రొఫైల్ని బట్టి డాక్టర్ గారిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం టెస్టులు తీసుకున్న తర్వాత వారికి రిపోర్ట్స్ షేర్ చేసి అండ్ వారికి ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నా కానీ వారికి స్థానికంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేకపోతే మేమే పర్సనల్గా నా డాక్టర్ కానీ రీచ్ అయ్యి వాళ్ళకి వివరించడం జరుగుతుందండి. ఇప్పుడు మామూలుగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ ఎంతవరకు వస్తుంది? ఏదైతే మీకు మొదటిగా చెప్పానో ఈరోజు మొదటిసారిగా మొదలుపెట్టాము. ఈరోజు సాయంత్రానికి వస్తుంది. కానీ రాబోయే రోజుల్లో మా టార్గెట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ టెస్ట్ శాంపుల్ ఇచ్చిన తర్వాత 15 నుంచి అర్ధ గంట లోపు వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వాలి ఇక్కడే అనేది మా చివరి లక్ష్యం. ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా వరకు ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో చాలా వరకు వస్తున్నారు. అందరికీ చాలా వరకు బీపీ, షుగర్ ఇలాంటి చాలా బీపీ, షుగర్ ఇలాంటి జబ్బులే ఐడెంటిఫై అవుతున్నాయండి. ప్రస్తుత రోజుల్లో బీపీ, షుగరు ఇట్లాంటి రోగాలు ఎక్కువగా వస్తున్న క్రమంలో ఇట్లాంటి మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించడం ఎట్లాంటి మీరు వాళ్ళకి ఏం సూచనలు చేస్తున్నారు? వాళ్ళకు అవేర్నెస్ అండి. బీపీ కానీ షుగర్ కానీ ఈ రోజులలో వాళ్ళకు అవేర్నెస్ లేని వాళ్ళకు అవేర్నెస్ చేస్తున్నాము. బీపీ ఉంటే రెగ్యులర్గా టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి, టైం టు టైం, జనరల్గా మెడికేషన్, వాకింగ్ కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఎన్రోల్మెంట్ అయ్యారు? ఇప్పుడు ఆల్మోస్ట్ 100+ అయ్యినట్టున్నారండి. ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలామంది కూడా బయట ఎక్కువగా ఉన్నారు, క్యూ లైన్లో ఉన్నారు.
చాలా బాగుందండి. చూస్తాము. మాకు ఈ ఉన్న టైంలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అందరినీ చూసి పంపించేస్తాం. మామూలుగా మెడికల్ హెల్త్ క్యాంప్ అనేది ఇప్పుడు ఇది మామూలుగా మొబైల్ హెల్త్ క్యాంపు వేరే చోట్లలో చూస్తే మనము గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఒకే దగ్గర పెట్టుకొని అక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా వీళ్ళు ఎక్కడికి పడితే అక్కడ వాడ కావచ్చు, గల్లీ కావచ్చు, ఇట్లా కాలనీలకు కూడా వెళ్తారా? ఇట్లా ఎక్కడికైనా వెళ్తామండి. ఆ ఉద్దేశంగానే ఇది స్టార్ట్ చేశారు. వచ్చిన దానిలో నుంచి ఎక్కువ సంఖ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చారు? బీపీ, షుగర్, ఆస్తమా ఇవే చాలా వరకు ఉన్నాయండి. వన్ మెడి హబ్లో వైద్య పరీక్షలు చేసుకునేందుకు కొంతమంది వచ్చారు. అసలు ఇక్కడ ఎట్లా పరీక్షలు చేస్తున్నారు? ఇట్లా మనతో పాటు మందమరి పట్టణ వాసులు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. బాగానే అరేంజ్మెంట్ చేశారండి. ఈరోజు ఇక్కడి నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు వివేకర్ గారు ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే పబ్లిక్ ప్రతి వాళ్ళు కూడా హాస్పిటల్ పోలేరు కాబట్టి దాకానే ఇక్కడ డిస్కషన్ కాబట్టి వారికి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇక్కడ ప్రజల మీద వారికి ఉన్నటువంటి మక్కువ దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. వారికి ఇక్కడ ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో దూరం ప్రాంతాలకు పోయి పెద్ద పెద్ద పరీక్షలు చేసుకోలేకపోతారు కాబట్టి ఇందులోనే ఒకటే బ్లడ్లో దాదాపు 7 రకాల పరీక్షలు ఉన్నాయంటున్నారు. అవి కనుక మనం నిర్ధారించుకున్నట్టయితే మనం ఏదైనా మందులు వాడుకొని నయం చేసుకునే అవకాశం ఉన్నది. ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. చాలా మంది కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. ఎమ్మెల్యే గారికి సందర్భంగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. నా తరపున ఇక్కడ ప్రజల తరపున చాలా మంది కూడా అనారోగ్యకరంగా, ఎందుకంటే మనం తినే ఆహారం లోపల సరైన పోషకాహారం లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇటువంటి కొంచెం ముందు ఇంకా చాలామంది ముందుకు వచ్చేసి ఇటువంటి ప్రోగ్రాం చేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం అండి. చాలా థ్యాంక్స్ వీళ్ళందరికీ కూడా, ఇది చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏం టెస్ట్ చేసుకుంటారు? నాకు ఇప్పుడు ఇంతకుముందు ఒక కిగిన్ లేదు, మరి ఇట రక్త పరీక్ష చేస్తానని వచ్చిండు, చూపించుకుంటా. వాళ్ళు ఏం చెప్తారో విన్నాక మరి వాళ్ళు చెప్పింది చేస్తా. అందుకొరకే ఇక్కడ లైన్లో ఉండవలసి వచ్చింది. ఆ ఫిర్యాదు అయితే చెప్పిండు. ఎట్లుంటుంది మంచిగానే ఉంటుంది. పబ్లిక్ అన్నీ చేస్తే మంచిదే. మళ్ళీసారి కూడా వాళ్ళు వేస్తారు. కానీ చెప్పినవి చేయాలి కదా, చేస్తేనే కదా దానికి విలువ అనేది ఉండేది. విలువ లేకపోతే ఏం లాభం? ఓడి చేస్తే దానికి విలువే ఉండదు. చెప్పింది చేసినాక నువ్వు మామూలుగా ప్రైవేట్ దవాఖానాలకు పోతే వేలకు వేలు ఫీజులు అవుతున్నాయి. అవుతున్నాయి, అదైతే నిజం మాట. వేలు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇట్లా మంచిగా చేసేయంటే మంచిగా ఉంటుంది. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా మందమరిలో ప్రారంభించాము ఈ వన్ హబ్ అనేది. మరింత ప్రజలకు ఇటు గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఓవరాల్గా మెడికల్ హెల్త్ క్యాంప్కి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా మందమరి నుంచి.